నెలకు సగం రోజులు పవర్ కట్టే. ఇలా అయితే మన రాష్ట్రంలో పరిశ్రమలు ఎలా బాగుపడతాయి? మన రాష్ట్రంలో అభివృద్ధి ఎలా చెందుతుంది? మన రాష్ట్రంలో వేల కొద్ది పరిశ్రమలు ఈ కరెంటు సంక్షోభం వల్ల మూతపడిపోయి 20 లక్షల మంది కార్మికులు ఉద్యోగాలు కోల్పోయి ఈ రోజు రోడ్డున పడ్డారు. సమాధానం చెప్పండి ముఖ్యమంత్రి గారు అంటే కిటికీలు తలుపులు తెరుచుకొని పడుకోండి అని చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు. మళ్ళీ వీళ్ళేదో బ్రహ్మాండంగా కరెంట్ ఇస్తున్నట్టు ఏకంగా ఛార్జీలు సర్చార్జీలు అంటూ 32,000 కోట్ల రూపాయలను జనం నెత్తిన మోపి కరెంటు ఛార్జీల కింద రక్తం పిండైనా సరే వసూలు చేయాలనుకుంటుంది ఈ ప్రభుత్వం. రాజశేఖర రెడ్డి గారు బతికే ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఒక్క రూపాయి కూడా కరెంటు ఛార్జీలు పెరిగేవి కావు. రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ప్రతి వర్గం ప్రజల గురించి కన్న తండ్రిలో ఆలోచించాడు. రైతుల గురించి ఆలోచించాడు, మహిళల గురించి ఆలోచించాడు, విద్యార్థుల గురించి ఆలోచించాడు, మైనారిటీల గురించి ఆలోచించాడు, బీసీల గురించి ఆలోచించాడు, దళితుల గురించి ఆలోచించాడు, ప్రతి ఒక్కరి గురించి ఆలోచించాడు. కనుకనే ఈ రోజు వరకు రాజశేఖర రెడ్డి గారు ప్రతి గుండెలో బ్రతికున్నారు. ఒక్క రూపాయి ఛార్జీలు పెంచిన ప్రజల మీద పడుతుంది, అది నాకు ఇష్టం లేదు అని 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఏ ఒక్క రోజు కూడా ఒక్క రూపాయి కరెంటు ఛార్జీలు పెంచలేదు రాజశేఖర రెడ్డి గారు. ఒక్క రూపాయి గ్యాస్ ధరలు పెంచలేదు రాజశేఖర రెడ్డి గారు. ఒక్క రూపాయి ఆర్టీసీ ధరలు పెంచలేదు రాజశేఖర రెడ్డి గారు. ఒక్క రూపాయి మున్సిపల్ ట్యాక్సీలు పెంచలేదు రాజశేఖర రెడ్డి గారు. ఒక్క రూపాయి ఏ ఛార్జీలు పెంచకుండానే, ఏ పన్నులు వేయకుండానే, ఏ కొత్త పన్నులు వేయకుండానే అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారు రాజశేఖర రెడ్డి గారు. సాగునీటి ప్రాజెక్టులు చేశారు, ఉచిత విద్యుత్ ఇచ్చాడు 7 గంటలు, పావుల వడ్డీకి రైతులకి మహిళలకి రుణాలు ఇచ్చాడు, ఆరోగ్యశ్రీ చేశాడు. కుయ్ 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 అనుకుంటూ 20 నిమిషాల్లో వచ్చి 108, 104 చేశాడు. ఫీజు రీయింబర్స్మెంట్ చేశాడు, లక్షల కొద్ది పక్కా ఇల్లులు కట్టాడు, బియ్యం పథకం చేశాడు, అభయహస్తం చేశాడు, మైనారిటీ రిజర్వేషన్లు చేశాడు. ఇలాంటి చెప్పుకుంటూ పోతే ఎన్నో చేశాడు రాజశేఖర రెడ్డి గారు. ఒక్క ఛార్జీ కూడా పెంచకుండా, ఒక్క పన్ను కూడా పెంచకుండా ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసిన రికార్డు ముఖ్యమంత్రిగా నిలిచారు ఈ రోజు రాజశేఖర రెడ్డి గారు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వానికి అంత పెద్ద మనసు లేదు. 5 కాదు, 10 కాదు, ఏకంగా 32,000 కోట్ల రూపాయలను ప్రజల నెత్తిన మోపి వసూలు చేయాలనుకుంటుంది ఈ ప్రభుత్వం. ఇంకో వైపేమో చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎమ్మెల్యేలతో కరెంటు పెంచిన దానికి నిరసనగా దీక్ష చేయమన్నాడట. ప్రొద్దున పేపర్లలో చూసాము. పాపం ఆ దీక్ష చేసిన మహిళలు వాళ్ళ పాటలు పేపర్లలో చూస్తే బాధేసింది. అసలు చంద్రబాబు నాయుడు గారు మీకు దీక్ష చేయాలని ఆలోచన ఎందుకు వచ్చింది అని అడుగుతున్నాం. నిజానికి ఇప్పుడున్న ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు అడుగుజాడల్లోనే నడుస్తుంది. చంద్రబాబు నాయుడు గారు 8 సంవత్సరాలలో 8 సార్లు కరెంటు ఛార్జీలను పెంచితే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వము 3 సంవత్సరాలలో 3 సార్లు కరెంటు ఛార్జీలను పెంచింది. మరి ఈ ప్రభుత్వము మీ అడుగుజాడల్లోనే నడుస్తుంది కదా బాబు గారు అని అడుగుతున్నాం. ఈ ప్రభుత్వానికి మీరే కదా సలహాదారుడు అని అడుగుతున్నాం. ఇప్పుడు ఉన్నది చంద్రబాబు పాలన పార్టీ కదా బాబు గారు అని అడుగుతున్నాం. మరి మీలాగనే వీళ్ళు కూడా కరెంటు ఛార్జీలను పెంచితే మీకు ఎందుకు అభ్యంతరం చంద్రబాబు గారు అని అడుగుతున్నాం. అయినా విడ్డూరం కాకపోతే చంద్రబాబు నాయుడు గారు మీరు కరెంటు ఛార్జీల మీద పోరాటం చేయడం ఏమిటండి అని అడుగుతున్నాం. 50 రూపాయలున్న హార్స్ పవర్ ని 625 రూపాయలు చేసింది మీరు కదా బాబు గారు అని అడుగుతున్నాం. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వరల్డ్ బ్యాంకుతో ప్రతి సంవత్సరం నేను కరెంటు
రాజశేఖర రెడ్డి గారు కరెంటు ఛార్జీలను చంద్రబాబు నాయుడు గారు పెంచడానికి నిరసనగా 14 రోజులు నిరాహార దీక్ష కూడా చేశారు. ఆఖరి రోజున ఆందోళన జరిగాయి. ఆందోళనలో పోలీస్ కాల్పుల్లో 3 ప్రాణాలు కోల్పోతే అప్పుడు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు వారిని పరామర్శించడానికి వెళ్లారు. ఎవరు అనుకున్నారు? చనిపోయిన వారి కుటుంబాలను కాదు, వారిని కాల్చిన పోలీసులని పరామర్శించారు.
దేవుడు